నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? గురవయ్య. నెక్స్ట్ సీఎం ఏపీ చంద్రబాబు నాయుడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తాను చంద్రబాబు నాయుడు అని? చంద్రబాబు నాయుడు చూసాము. ఆయన పరిపాలన ఏం బాగుండదు. 3 రాజధానులు అన్నాడు, ఒకటన్నా నెరవేర్చినాడా? మీ కొడుకులకి జాబ్స్ వచ్చాయా? రాలా. ఎలా ఉంది డెవలప్మెంట్ అంతా? ఎలా ఉంది ఇప్పుడు? ఇక డెవలప్మెంట్ ఏమీ లే. రోడ్స్ అంతా ఎలా ఉన్నాయి? రోడ్లు అన్నీ దారుణంగా ఉన్నాయి. చూస్తే చంద్రబాబు నాయుడు కింద మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది. నారా లోకేష్ గారి మీద మీ కామెంట్స్, అతని కొడుకు ఎలా ఉంటాడు? ఎలా ఉంది పరిపాలన అయింది? ఆయన పరిపాలన బాగానే ఉంది. కాకపోతే జనాలంతా ఒకసారి జగన్ చూడాలని రాజశేఖర రెడ్డి అప్పుడు ప్రభుత్వంలో బాగా చేసినాడు కాబట్టి అదే ఓటమి చేస్తారని జనాలు ఆలోచించారు. రీసెంట్గా జనసేన పార్టీ వచ్చింది, పవన్ కళ్యాణ్ పార్టీ. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? అసలు పొత్తు లేకుంటుంటే బాగుంది అనిపిస్తుంది. పొత్తుల మీద మీ కామెంట్స్ ఏంటి? పొత్తులు ఉంటే రేపు అలిగేషన్ వచ్చేస్తుంది. అది జగన్ మీద మీ కామెంట్స్? జగన్ మీద కామెంట్స్ ఒకసారి చూసాము, చేయాలనుకున్నాం, చేసాము. ఆయన అంటున్నాడు కదా ఈసారి 175కి 175 నాగే అని. 175కి 170 సీట్లు నాగే అంటున్నాడు కదా. అనుకోవచ్చు. ఎందుకంటే బ్రాంతి 120 150 చేసినాడు కదా, మళ్ళా డబ్బులు పెంచినాడు. ఇప్పుడు మళ్ళీ 20 రూపాయలు కోట్ల మీద. మరి ఓట్లు ఎట్ట పడతాయి? క్వార్టర్ మీద డబ్బులు తగ్గిస్తేనే ఓట్లు పడతాయి అంటారు. డబ్బులు తగ్గి పరిపాలన బాగుండాలా. ఇప్పుడు నువ్వు 150 సంపాదించుకుంటేనే రాను పాలు ఛార్జ్ పెట్టుకుంటేనే నీకు షాపు. ఆ షాపులో కూడా ముందు పోయి నోట్టుకుంటుంది, వెనక పోయి నోట్టుకుని చీపేది. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? చంద్రబాబు నాయుడు. ఫైనల్గా నెక్స్ట్ సీఎం ఏపీ చంద్రబాబు నాయుడు వస్తుంది. పక్కానా? పక్కా. ఓకే, థ్యాంక్స్ అంకుల్.